రామాయణంలో సీతమ్మను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆ వీర పక్షి మీకు గుర్తుండే ఉంటుంది. కానీ అదే పక్షి ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద శిల్పంగా మారిందంటే నమ్ముతారా? ఆ పక్షి పడిపోయిన చోటు నేడు ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి శిల్పం కొలువైందని మీకు తెలుసా? కేరళలోని కొల్లాం జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అద్భుతం గురించి సైన్స్ కూడా ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయంట. మీకు చెప్తా వినండి. పురాణాల ప్రకారం రావణుడు సీతమ్మను లంకకు తీసుకువెళ్తుంటే జటాయు అతడిని అడ్డుకుంది. ఆ భీకర యుద్ధంలో రెక్క తెగి జటాయు ఇక్కడే పడిపోయిందని నమ్ముతారు. దీనికి సాక్ష్యంగా ఆ కొండపై ఇప్పటికీ రాముడు పాదముద్ర ఉండటం విశేషం. ఇది కేవలం కథ కాదు, అక్కడికి వెళ్ళిన భక్తులు ఇప్పటికీ ఆ పాదముద్రను చూపిస్తారు. అంతేకాదు, జటాయు తన ముక్కుతో నేలను తవ్వడం వల్ల అక్కడ ఒక చిన్న నీటి కుంట ఏర్పడింది. అది వేసవిలో కూడా ఎప్పుడూ ఎండిపోదు. ఆ భారీ శిల్పాన్ని నిర్మించడానికి సుమారు 10 ఏళ్లు సమయం పట్టిందంట. ప్రముఖ శిల్పి రాజీవ్ అంచుల్ గారు దీనిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని పొడవు 200 అడుగులు, వెడల్పు 150 అడుగులు మరియు ఇది 70 అడుగుల ఎత్తులో ఉంటుంది. కానీ ఇది కేవలం శిల్పం కాదు, ఒక తల్లి కోసం ప్రాణం ఇచ్చిన కథ. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిన ప్రపంచంలోనే అతి పెద్ద ఫంక్షనల్ బర్డ్ స్కల్ప్చర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ విగ్రహం లోపల 5 అంతస్తుల మ్యూజియం ఉందని తెలియదు. అక్కడ ఒక 6D థియేటర్ కూడా ఏర్పాటు చేశారంట. అందులో జటాయు యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్లు చూడవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి స్విట్జర్లాండ్ నుండి తెప్పించిన కేబుల్ కార్స్ ప్రధాన ఆకర్షణ. ఈ ప్రాజెక్టు మహిళల భద్రత మరియు గౌరవానికి ప్రతీకగా నిర్మించారు. సాహస ప్రియుల కోసం ఇక్కడ 20కి పైగా అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. రాక్ క్లైంబింగ్, జిప్ లైనింగ్, పెయింటింగ్ బాల్ వంటివి ప్రకృతి మధ్యలో మీకు కొత్త అనుభూతిని ఇస్తాయి. పర్యావరణాన్ని కాపాడేలా ఇక్కడ సౌరశక్తి మరియు వర్షపు నీటి సేకరణ వంటి పద్ధతులు వాడతారు. ఒక మనిషి 10 ఏళ్ల కళ మన పురాణాల గొప్పతనాన్ని ప్రపంచానికి ఇలా చాటి చెప్తోంది. మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే ఈ అద్భుతాన్ని అస్సలు మిస్ కాకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.